తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. తెలుగు సినిమా చరిత్రలో అభ్యుదయ చిత్రాల దర్శకులు అంటే ధవళ సత్యం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి తన పయనాన్ని ప్రారంభించి అటు నాటక రంగంలోనూ ఇటు సినిమా రంగంలోనూ అటు తర్వాత టీవీ రంగంలో కూడా తనదైనటువంటి ముద్ర ప్రగాఢంగా వేసినటువంటి ప్రతిభా పరాయణులు ధవళ సత్యం గారు. నమస్కారం ధవళ సత్యం గారు. సార్, తెలుగు సినిమా చరిత్రలో చాలామంది అభ్యుదయ చిత్రాలు ఉంటే కొన్ని పేర్లు చెప్తారు. వేజేళ్ల సత్యనారాయణ గారని, మాదాల రంగారావు గారని, టి కృష్ణ గారని, ఆ తర్వాత ఆర్ నారాయణమూర్తి గారని. అయితే వీళ్ళందరికంటే ముందు అభ్యుదయ చిత్రాలని ఆరంభించి వీళ్ళందరికీ స్ఫూర్తి కలిగించినటువంటి దర్శకులు మీరు. మీ పయనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభమైంది ఒక్కసారి మన వీక్షకులకి. యాక్చువల్లీ నేను చదువుకున్నది నర్సాపూర్ కాలేజ్, వెస్ట్ గోదావరి నర్సాపురం. అక్కడ ఆ కాలేజీలో అప్పుడు పాలకొల్లో కాలేజీ ఉండేది కాదు. అలాగే అక్కడ మిగతాది ఈ కాలేజీ చదవాలంటే భీమవరం వెళ్ళి భీమవరం కాలేజీలో చదివి మళ్ళీ ఊరికి రావాల్సి వచ్చేది. బట్ నాది వరకు అలా కాకుండా పుట్టిన ఊరిలోనే కాలేజీ ఉంది, నర్సాపురం కాలేజీ. ఈ పాలకొల్ల వాళ్ళు, భీమవరం వాళ్ళు ఇక్కడికి వచ్చేవారు, చాలామంది వచ్చేవారు. వాళ్ళు దాసనారాయణరావు ఒకటి. పాలకొల్ల నుంచి దాసనారాయణరావు అక్కడ పరిచయం అవ్వటం వల్ల ఏమైందంటే, ఒక రోజున ఆయన ఇలా నేను నాటకాలు రాస్తూ ఉంటాను కాబట్టి మనం కూడా నాటకం వేద్దామా అని చెప్పేసి అడిగాడు. అప్పుడేంటి, మనం మంచి వేడి మీద బాగా ఉత్సాహంగా ఉద్యమాలు చేయటం, పోరాటాలు జరపడం, ఇవన్నీ కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్డ్రాప్లో ఆ స్పీడ్లో ఉన్నాం. మనం ఉన్నటువంటి నాటకం అనేసరికి మనకి సహించలేదు. బట్ అతన్ని మాత్రం వదలలేదు, దాసనారాయణరావు వదలలేదు. ఏమంటే ఎలాగో నవంబర్ 14th వచ్చింది కదా, నా నెహ్రూ పేరు మీద ఏదైనా మనం ఒక చిన్న స్కిట్ లాంటిది ఏదైనా వేద్దాం అని. స్కిట్ కాదు, నాటిక వేద్దాం, నాటిక రాసి పట్టరా అని చెప్పేసి నాటిక పట్టుకొచ్చాడు ఆయన. అదే నేను స్క్రూటినైజ్ చేయటం. మీరు స్క్రూటినైజేషన్. ఎందుకంటే జనం కావాలి కదా, జనం నా దగ్గర ఉన్నారు. మన కాలేజ్ స్టూడెంట్స్ అందరూ స్టూడెంట్ యూనియన్, మనం డామినేటింగ్ స్టూడెంట్ యూనియన్ మన యూనియన్ వరకు స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. సో దాంట్లో మన కుర్రాళ్ళందరూ అన్న నువ్వు కూడా యాక్ట్ చేస్తే బాగుంటుంది అన్న అని చెప్పేసి వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్. దాంతో మొట్టమొదటి నాటిక దేశం కోసం అనే నాటిక వేశాం. అభ్యుదయం అనే విషయంగా కమ్యూనిస్ట్ పార్టీది నాకు నేర్పింది, కమ్యూనిస్ట్ పార్టీ వివరంగా చెప్పింది. బట్ నాటకం, దాని ప్రయోగం, దాని పర్పస్ ఏమిటి అన్నది దాసనారాయణరావు చెప్పింది. సో ఈ రెండింటినీ కలిపి నా నాటకాలు స్టార్ట్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి దాసనారాయణరావు గారు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ సినిమాలు చేద్దామని అనుకునే ముందంతా కూడా నేను నా కూడా ఉండే యువతరం మొత్తం అందరూ కలిసి నాటకాలు వేసేవాళ్ళు. చాలా ముమ్మరంగా నాటకాలు వేసేవాళ్ళు. నేను నా స్కూల్ అని దాసనారాయణరావు రాసి ఇవ్వటం అదొకటి. ఇలాగా ఆయన రచన, నేను దర్శకత్వం, నేను రచన, ఆయన దర్శకత్వం, ఇలాగా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఉన్నటువంటి ఆయన కొన్ని కారణాల వల్ల ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సి వస్తుంది. హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ నాటకాలు వేసుకున్న ఆయన. నా గొడవ ఏంటంటే, నేను డిగ్రీ పూర్తి చేశాను. నేను ఇక్కడ ఉన్నటువంటి ఒక రోజుని ఒక ఉత్తరం వచ్చింది, ఇలా నేను మెడ్రాస్ వెళ్ళిపోయాను, నువ్వు కూడా సినిమాల్లో రావాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చాయి, నేను ఉన్నాను కాబట్టి అన్నీ మిగతా అన్నీ చూసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. మనం వెళ్ళేసరికి అంతా రెడీగా ఉంటాయి కదా అని చెప్పేసి నేను అక్కడ దిగాను. బట్ అక్కడ వేరే ప్రపంచం, వేరే మనుషులు, వేరే భాష, వేరే అక్కడ వైవిధ్యాలు అన్నీ మనకి ఏమీ అర్థం కావట్లేదు. అర్థం కాని పరిస్థితి నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చాము, ఏర్పడింది. తప్పనిసరిగా మనం అక్కడే ఉండాలి, ఏమైనా సరే సినిమాలు పనిచేయాలి. అలాగే దాసనారాయణరావు గారిని నేను ఫాలో అవుతూ ఉన్నాను. ఆయన నడుస్తూ ఉన్నారు, ఆయన వెనకాల నేను నడుస్తూ ఉన్నాను. మా జర్నీ అలా ప్రారంభమైంది. దాసనారాయణరావు గారి దగ్గర దర్శకత్వ శాఖలో మీరు పనిచేశారు. అవును. అంటే దాసనారాయణరావు గారు దర్శకుడైన కొంతకాలానికి మీరు దర్శకులు అయ్యారు. కొంచెం కాలం. యాక్చువల్లీ ఆయన ఫస్ట్ సినిమా ఏంటంటే తాత మనోడికి ముందు ఏంటంటే ఆయన రైటర్గా చాలా సినిమాలకి డైలాగ్ రాశాడు. ఆ రైటింగ్ అసిస్టెంట్గా నేను పనిచేశాను ఆయనకి. ఆ సినిమాలకి ఆయన మొత్తం కాన్సెప్ట్, ఒక సీను లేకపోతే ఒక కథ కాన్సెప్ట్ చెప్పి ఆయన దారిని ఆయన షూటింగ్కి వెళ్ళిపోయాడు.
ఆయన వచ్చే లోపల సాయంత్రం లోపల ఇది కంప్లీట్ చేసి పెట్టాలి అక్కడ రెడీగా. కంప్లీట్ చేయగానే చూసేవాడు ఆయన, చూసి అది కరెక్షన్స్ చిన్న చిన్న కరెక్షన్స్ అయిపోయి ఫెయిర్ పేపర్ రాశారు, పంపించేద్దాం వాళ్ళు షూటింగ్కి వెళ్తున్నారని చెప్పేసి అంటాం. మళ్ళీ రాత్రి అంతా కూర్చొని రాయటం, మళ్ళీ ప్రొద్దున్న పట్టుకెళ్ళి వాళ్ళ ఆఫీస్లో పట్టుకెళ్ళి ఇవ్వటం, ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఉన్నటువంటి దాసనారాయణరావు ఎప్పుడైతే అవకాశం వచ్చిందో నేనేమనుకున్నానంటే దయ్యంది దాసనారాయణరావు డైరెక్టర్ అయిపోయాడు, మనం అసోసియేట్ అయిపోతాం, తర్వాత మనం డైరెక్టర్ అయిపోతాం, ఒక అర్థం పద్ధం లేని ఒక కళ. తీరా చేస్తే అలా జరగలేదు. ఆయన దర్శకుడు అయ్యాడు, దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు, అన్నీ జరిగినాయి. బట్ నేను అనుకున్నది ఏది జరగలేదు. ఆయన అనుకున్నది ప్రతి జరపడం కోసం మేమంతా ప్రయత్నం చేశాం. నేను ఒక్కడే కాదు, చాలామంది ప్రయత్నం చేశారు. వాళ్ళలో ముఖ్యం నేను, ఎందుకంటే ముందుగా వచ్చింది మీ ఇద్దరమే, ఎక్కువ కష్టాలు పడ్డది కూడా మీ ఇద్దరమే. ఒక రోజు మా నాన్నగారు వచ్చి ఇవన్నీ కావాలంటావా, ఇవన్నీ కష్టాలు పడాలంటావా, మనకెందుకు పర్వాలేదు కదా, మనం బాగానే ఉన్నాం కదా, ఎందుకు ఇది చూడమ్మా ఆలోచించు, ఇంకా ఏదో కొంత టైం అనుకో, టైం వేస్ట్ చేయకు, మళ్ళీ తిరిగి రాదు, జాగ్రత్త, నువ్వు ఈ పలానా టైం లోపల నేను డైరెక్టర్ అయితే కంటిన్యూ చేస్తాను, లేకపోతే వద్దు అని చెప్పేసి అనుకుని నువ్వు కంటిన్యూ. ఎప్పుడైతే ఆయన అలా చెప్పారు, ఆయన ఎప్పుడు నాకు నో ఎప్పుడు చెప్పలేదు. అటువంటిది ఆయన చెప్పిన మాట అలాగే మా మైండ్లో పెట్టుకున్నాను. నిజంగా కూడా అలాగే జరిగిపోయింది. మన సీతారామరాజు అనేది ఆయన నిర్మాత దానికి. అప్పుడు సినిమాల్లో ఉన్న ఇబ్బందులు అంతవరకు యారా అనుకునే దాసనారాయణరావు గారిని ఏమండి సారు అని పిలవటం, అవన్నీ మనకి ఇవ్వట్లేదు, కుదరట్లేదు అసలు. ఎరా నా కొడకరే అని చెప్పేసి అనే స్టేజ్ నుంచి ఏంటి సార్ చెప్పండి సార్, అలాగే సార్ అని చెప్పేసి అంటాం అన్నది మనకి అసలు నచ్చలేదు, ఆ పద్ధతే నచ్చలేదు. దాని తర్వాత ఏమైందంటే ఇంక వద్దులే, ఇక్కడ కష్టాలు పడ్డాం కదా. ఆయన డైరెక్టర్ అయినా 8 ఏళ్ళకి డైరెక్టర్ అయ్యారు మీరు. అవును, నాకు గుర్తున్నంతలో ఆయన 72 అయితే మీరు 80 జాతర. అవునవును, చాలా అసలు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో నేను నాటకాల పర్వం వదలలేదు, నాటకాలు వదలకుండా అలా నాటకాలు వేస్తూనే ఉన్నా. నేను రాజనాల గారు కలిసి నాటకాలు వేశాం, ప్రొఫెషనల్ నాటకం, ప్యూర్లీ కమర్షియల్ అనమాట. అది బాగా హిట్ అయింది నాటకం కూడా బాగా. అసలు ఒక ఇయర్కి సరిపడా క్యాలెండర్ ఇచ్చేవారు వాళ్ళు కాంట్రాక్టర్స్, అంత స్పీడ్ అయింది నాటకం. నాకు నెల వచ్చేసరికి దగ్గర ఎంత లేదు, తక్కువలో తక్కువ అనుకుంటే 25,000 రూపాయలు వచ్చాయి ఆ రోజుల్లో. అప్పట్లో చాలా ఎక్కువ. అది 5 నాటకాలు వేస్తే 5 5లు 25 అలా అనమాట. అంత బాగా వచ్చేది, డబ్బులు వచ్చేవి, అన్నీ వచ్చేవి. ఇది నువ్వు అప్పుడు మళ్ళీ మా నాన్నగారు, నువ్వు వచ్చింది సినిమాకి ఏదో సినిమా డైరెక్టర్ రాదు అని కదా, మళ్ళీ ఇదేంటి, వస్తే పని చేస్తే సినిమాలు పని చేయి, లేకపోతే వద్దు అని ఆయన చెప్పేసరికి, ఆయన చెప్పింది కూడా పాయింటే కదా అని చెప్పేసి ఆలోచించాను. తర్వాత మళ్ళీ బ్యాక్ టు వెళ్ళాను, నర్సాపురం రావాల్సి వచ్చింది. వెళ్ళారు మళ్ళీ నర్సాపురం. నాకేంటి, నేను నాటకాలు వేస్తే ఏంటి, సినిమాలు వేస్తే ఏంటి అని చెప్పేసి మళ్ళీ నాటకాలు స్టార్ట్ చేశాను. ఈ నాటకాల్లో జరుగుతూ ఉండగా ఒకరోజు సీతారామరాజు వచ్చి గారు, నాకు మీరు మంచి రైటర్ అని తెలుసు నాకు, అతను మా కాలేజీలో జూనియర్ అక్కడ, అలాగే చిరంజీవి కూడా జూనియర్. అవును, నర్సాపురం కాలేజ్, చిరంజీవి కూడా వైఎన్ఎం కాలేజీ, దాసనారాయణరావు క్లాస్మేట్. ఈ సీతారామరాజు అయినా నాకు ఒక కథ ఇవ్వండి, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, అదో డిఫరెంట్ కథ అయ్యి ఉండాలి అన్నాడు. అప్పటికి నేను డబ్బులుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఎంత ఇస్తారు అన్నాను. అంటే మీకు ఎంత కావాలి అన్నాడు. అంటే అడిగినంత ఇస్తావా అన్నాడు. రీజనబుల్గా అడిగితే అలాగే ఇస్తాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇంకేం మాట్లాడకుండా ఒక 5,000 ఇస్తానండి. నాకు వద్దు, 2,000 ఇవ్వాలి, నాకు అర్జెంటుగా 2,000 ఇవ్వు, తర్వాత విషయం మన ఇద్దరు మాట్లాడుకుందాం అనండి. అలా కాదండి, నేను 3,000 తీసుకోండి, కథ వర్క్ చేయడం స్టార్ట్ చేయండి, మీరు ఎప్పుడైతే పూర్తయిందంటే అప్పుడే వస్తాను, నేను మీ దగ్గరికి వచ్చి నేను మీకు ఎలాంటి ఒత్తిడి తీసుకురాను అన్నాడు. లేదు ఇవాళ నువ్వు డబ్బులు ఇచ్చేస్తే రేపు ఖర్చు చెప్తాను. రేపా? అవును, రేపు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వండి, లేకపోతే పట్టుకోండి. అయ్యో సరే, నేను మెంటల్గా అలా ప్రిపేర్ కాలేదు. మీరెందుకు ప్రిపేర్ అవ్వటం, రైటర్ నేను కదా, నేను కదా రాసేది కదా.
రేపు మనం కూర్చుందాం, ఎక్కడ కూర్చుందాం చెప్పండి అంటే మీ ఇష్టం ఎక్కడ చెప్పండి అని మా యూనియన్ ఆఫీస్ ఉంది, పార్టీ ఆఫీసు, దాంట్లో కూర్చుందాం. ఎవరు రారు అక్కడికి. నేను రూమ్లోకి వెళితే ఎవరు రారు, కాబట్టి మనం కూర్చుందాం అంటే దాని దగ్గర డబ్బులు ఎందుకు తగలేయటం అని చెప్పేసాను. కథ చెప్పాను. ఆ కథ ఏమిటో తర్వాత చెప్తాను. కథ చెప్పిన వెంటనే ఇంకా ఆయన లేచి అసలు ఆ మనిషిని పట్టుకోలేకపోయాడు అనమాట. చాలా ఆనందం, ఎంత ఆనందపడిపోయాడంటే గొప్ప కథ సినిమా తీయబోతున్నాను అనే ఒక ఆనందం ఆయనలో చూశాను. ఆయన ఏమన్నాడంటే 5,000 మీ దగ్గర చేసుకోండి, మీరు రాసి ఇచ్చేయండి సరిపోతుంది అని. నిజంగా ఒక రోజులోనే మీరు ఖర్చు అయిపోయారు, రాత్రి మీరు నిద్రపోయారా అని. నిద్రపోలే. నాకు అవసరం రాజుగారు డబ్బులు అని, అందుకోసం నేను 5,000 ఇస్తానండి, ఇంతకు మించి నా దగ్గర లేవు, నేను ఇంకొక 5,000 పట్టుకొచ్చి ఇస్తాను మీకు, మధ్యలో ఎప్పుడైనా రాసేయండి అని చెప్పేసాను. సో పుస్తకం తీసుకుని దాన్ని రెడ్ ఇంక్లో మొత్తం కథ రాశాను. ఆ కథ పేరు జాతర. 30 సంవత్సరాల తర్వాత అదే కథ రంగస్థలం. అదే కథ. బట్ నేను ఒకసారి మనం అంటే స్ఫూర్తి పొందారు సుకుమార్ అని అనుకోవచ్చా, లేకపోతే స్ఫూర్తి కాదు, కాపీయే. స్ఫూర్తి కాదు, కాపీయే. దాంట్లో కాపీ అంటే ఎలాంటి ఎంత కాపీ అంటే చాలామంది యూట్యూబ్లోనూ దాంట్లో దీంట్లో యుద్ధం చేశారు చాలామంది. నా తరపున కొంతమంది, వాళ్ళ తరపున కొంతమంది ఏవి చేశారు. బట్ నేను ఎక్కడ ఇంటర్వ్యూని కాలేదు. మీరు ఇంటర్ఫియర్ కాదలుచుకోవాలి. నాకు అవసరం లేదు. నాకు ఎందుకు, అయిపోయింది అది. మన చాప్టర్ అయిపోయింది. జాతర అనే చాప్టర్ అయిపోయింది. దానికి ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉందంటే, ఎప్పుడో 80లో తీసిన జాతర 2024కి కానీ కాపీ కొట్టేంత దమ్ము ధైర్యం లేదు ఆవిడకి. అంటే అంత కాపీ కొట్టడానికి కూడా అంత టైం పట్టింది. నేను చూసిన తర్వాత దాని నిర్మాత గారు రంగస్థలం సినిమా చూసారా సత్య గారు అని అడిగారు. చూడాల్సినంత గొప్ప సినిమా అన్నాను. నేను ఆయనకి కొంచెం ఇలాగా సెటర్లు వేసుకోండి ఒకరి మీద ఒకటి, చూస్తే మీకు అర్థమవుతుంది కదా అన్నాడు ఆయన. సరే చూసి మీకు ఫోన్ చేస్తానన్న. మర్నాడు నేను నా వైఫ్ సినిమా చూడటం, ఒక 2 రీల్స్ రన్ అయ్యి ఉంటుందేమో. నా వైఫ్ అది జాతర సినిమాలో ఉందేంటండి అన్నాడు. మాట్లాడుకో, ఇది వేరే వాళ్ళది సినిమా, మనం అనకూడదు అలాగని చెప్పేసాను. మళ్ళీ కన్సేపు అయిన తర్వాత దీనికంటే జాతరే బాగుందండి. అబ్బా నువ్వు ఆపవే బాబు కాసేపు ఆగు అన్నది. తర్వాత మళ్ళీ కాసేపటికి వెళ్ళిపోదామండి అని. ఏం చేయాలి, సరే పద అయితే అని చెప్పాను. మేము బయటకు వచ్చాము. కాసేపు కొద్దిగానే ఉంది బ్యాలెన్స్. నువ్వు పని చేయను, ఇక్కడ కూర్చో, కాఫీ తాగుతూ ఉంటే నేను ఆ మిగతా వ్యక్తి కూడా చూసి వచ్చేస్తాను. మిగతా చూస్తే యాజ్ ఇట్ ఈజ్, మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఆ విలను తరవటం, పరిగెట్టడం, అమ్మవారు ఎంటర్ కట్స్లో రావటం, అమ్మ తల్లి ముచ్చాలమ్మ తల్లి చల్లగా చూడు అని చెప్పి అరుపులు, కేకలు ఇవన్నీ జరగటం అంతా జరిగిపోయింది. మనాడు నిర్మాత గారు ఫోన్ చేశారు. అది రామరాజు చెప్పడానికి ఏం లేదని, బాగా తీశారు సినిమా అని చెప్పి. సినిమా బాగా తీశారు, చెప్పడానికి ఏముంది, ఏం లేదు దాంట్లో. సర్లేండి వీలైతే ఒకసారి రండి ఆఫీస్కి, తప్పకుండా వస్తాను. ఈరోజు వరకు వెళ్ళలేదు ఆయనకి, ఈరోజు వరకు వెళ్ళలేదు ఆయన ఆఫీస్కి. ఈ మధ్యలో 2-3 సార్లు కలిసాం ఇద్దరం. కలిసినా కూడా ఆ టాపిక్ రాలేదు. అసలు టాపిక్ రావాలనుకుంటే కోరుకోవడం అది ఒకసారి అయిపోయింది. దాని గురించి ఎందుకు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.